వాడిన ఫేక్ డ్రగ్, అందుకే తను ఎక్స్పైర్ అయింది. Good morning, everybody. Good morning. మీరు ఏ ఉద్దేశంతో ఈ జాబ్ చూస్ చేసుకున్నారు? మంచి ప్రశ్న. ఈ సమాజంలో కొందరు నిర్లక్ష్యం వలన ఫేక్ మెడిసిన్ను మార్కెట్లోకి పంపిస్తున్నారు. దాని వలన ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందులో నా చెల్లి కూడా ఒకటి. నాకు జరిగింది ఇంకా ఎవరికి జరగొద్దనే ఉద్దేశంతో నేను ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. సో ఈ ఫేక్ మెడిసిన్ పై మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? ఎస్, నేను నా స్పెషల్ టీమ్తో ఆపరేషన్ స్టార్ట్ చేయబోతున్నాము. అతి తొందరలో దేశంలో ఉన్న ఫేక్ మెడిసిన్ మొత్తం అరికట్టబోతున్నాము. గుడ్ మార్నింగ్ ఆఫీసర్స్. మనం ఈ రోజు ఇక్కడ గ్యాదర్ అవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఫేక్ మెడిసిన్స్. మరి ఈ ఫేక్ మెడిసిన్ అంటే ఏంటి? ఫేక్ మెడిసిన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు కానీ ప్యూర్ కెమికల్స్ వాడకపోవడం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ద్వారా మెడిసిన్ తయారు చేయకపోవడం, అదేవిధంగా ఇల్లీగల్ తయారు చేయడం ఫేక్ మెడిసిన్. మరి ఇలాంటి ఫేక్ మెడిసిన్ మార్కెట్ రావడం వల్ల ఎంతో మంది కోట్ల ప్రజలు అనే వాళ్ళు చాలా మంది సఫర్ అవుతున్నారు. మరి ఆపరేషన్ కి మిమ్మల్ని మాత్రమే ఎందుకు తీసుకున్నానంటే మీ యొక్క సిన్సియారిటీ మరియు మీ యొక్క మెరిట్స్. కాబట్టి ఇలాంటి మెడిసిన్స్ ఎక్కడైనా సరే, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఢిల్లీ నుంచి గల్లీ వరకు, 5 స్టార్ కంపెనీ నుంచి మూలనున్న మెడికల్ షాప్ వరకు ఎక్కడ కనిపించినా కానీ బ్యాన్ చేసేసి మనం ఈ వర్క్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేయబోతున్నాం. లెట్స్ గెట్ ఇంటు ద వర్క్. నకిలీ మందులు తయారు చేస్తున్న ఫార్మా కంపెనీలకు డీజీసీఐ కొరడా జులిపించింది. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లోని 76 కంపెనీల్లో డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా తనిఖీలు చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా మందులు తయారు చేస్తున్నట్లు డీజీసీఐ గుర్తించింది. సుమారు 18 ఫార్మా కంపెనీల లైసెన్స్లను రద్దు చేసింది. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలకు వెనకాడేది లేదని డీజీసీఐ అధికారులు స్పష్టం చేశారు.